హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నా ఛానల్లో ఊర మిరపకాయలు ఎలా తయారు చేస్తారో చూపిస్తానండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మిస్ కాకండి. కొన్ని ప్రాంతాల్లో మజ్జిగ మిరపకాయలని, కొన్ని ప్రాంతాల్లో చల్ల మిరపకాయలని, కొంతమంది ఊర మిరపకాయలని అంటారండి. ఇవి మేమైతే ఊర మిరపకాయలు అని అయితే అంటాము. ఒక హాఫ్ కిలో ఇట్లా మిర్చి అయితే నేను తీసుకున్నానండి. ఈ ప్రాసెస్ మొత్తం చేయడానికి నాకు 5 days అయితే పట్టిందండి. చూపిస్తున్నాను. ఊర మిరపకాయలని ఫస్ట్ ఈ మిర్చిని ఎలా కట్ చేసుకోవాలి అంటే ఇట్లాగా పొడవుగా కట్ చేసుకోవాలండి. అన్నీ ఇట్లా కట్ చేసేసుకొని పెట్టుకోవాలండి. చూడండి, ఇట్లా చాకుతో నిలువుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మజ్జిగ లోపలికి బాగా వెళ్తాయి, చాలా బాగా ఊరుతాయండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నీ ఇట్లా అయితే కట్ చేసేసుకొని పెట్టుకోవాలండి. చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి మజ్జిగలో 3 days అయితే నానబెట్టి ఆ తర్వాత అయితే ఎండలో పెట్టుకోవాలి. చాలా బాగుంటాయండి. ప్రాసెస్ మొత్తం చూపిస్తాను, వీడియో ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు. సైడ్ డిష్గా మనకి ఇదైతే చాలా బాగుంటుందండి. పప్పన్నంలో కానీ చారన్నంలో కానీ నంచుకోవడానికి చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా మొత్తం అయితే పొడవుగా కట్ చేసేసుకుంటున్నాను. నేను హాఫ్ కిలో అయితే తీసుకున్నానండి నేను మిర్చి. మేమైతే ఊర మిరపకాయలు అని అంటాము. మీరు ఏ పేరుతో పిలుస్తారు అనేది అయితే కామెంట్లో నాకు చెప్పండి, వీడియో చూసేవాళ్ళు. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చాలా బాగుంటాయి ఇవి. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. చూడండి, మొత్తం అయితే ఇట్లా కట్ చేసేసని నేనైతే పెట్టుకున్నానండి. పొడవుగా కట్ చేశాను, చూపించాను కదా, ఎక్కువ అవసరం లేదు. చూడండి, ఇట్లా అయితే మధ్యలోకి కొంచెం ఘాట్లాగా పెట్టుకోవాలి, అంతేనండి. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇంకొకసారి చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇట్లా అయితే కట్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రాసెస్ చూపిస్తాను. మనమైతే పెరుగు అయితే తీసుకోవాలి ఫస్ట్. చూడండి, ఆ పెరుగుని బాగా గిలకొట్టుకొని మనం మజ్జిగలా అయితే చేసుకోవాలండి. చూడండి, దాంట్లో సాల్ట్ అయితే వేస్తున్నాను. మన టేస్ట్కి తగ్గట్టుగా చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు అయితే వేసాను ఫ్రెండ్స్. బాగా మజ్జిగలాగా అయితే చేసుకొని ఇలా గిలకట్టుకొని మనం వేరొక డబ్బాలో అయితే వేసుకోవాలండి. మనం ఎందులో అయితే ఆ పచ్చిమిరకాయలు వేయాలనుకుంటున్నామో అందులో. చూడండి, మిర్చి మొత్తం కట్ చేసి పెట్టుకున్నవన్నీ ఇందులో అయితే వేసేయాలండి. చూడండి, 1 day మొత్తం ఇందులోనే ఉంచాలి, తీయకూడదు. ఒక 24 hours తర్వాత అవి బయటకు తీసి మనం ఎండలో అయితే పెట్టుకోవాలండి. నేను 1 day మొత్తం పెట్టేసేసాను. చూడండి, 24 hours తర్వాత చూపిస్తున్నాను. ఇట్లా అయితే ఉన్నాయండి. ఇప్పుడైతే బయటకు తీసేసి మనం ఎండలో అయితే వేసుకోవాలండి. మొత్తం చూస్తున్నారు కదా, 1 dayకి ఇట్లా అయితే అవుతాయి. చాలా టేస్టీగా అయితే ఉంటాయండి ఈ ఊర మిరపకాయలు. చూడండి, 1 dayకి ఇలా ఉన్నాయి. సాయంత్రానికి ఇదిగోండి ఇట్లా అయితే ఎండి ఉన్నాయి. ఇవి మళ్ళీ తీసి మనం మజ్జిగలో అయితే వేసేసుకోవాలండి. ఇట్లా మనం 3 days వరకు మజ్జిగలో వేస్తూ మళ్ళీ ఎండలో వేస్తూ ఉండాలండి. అప్పుడే మనకి చాలా బాగా అయితే తయారవుతాయండి. ఇవి చాలా టేస్టీగా అయితే ఉంటాయి. చూడండి, మొత్తం వేసేసాను. 1 day అయిపోయింది. ఇది నెక్స్ట్ డేకి అండి. మళ్ళీ నెక్స్ట్ డే నైట్ మొత్తం ఇలా నానబెట్టుకొని మార్నింగ్ అయ్యాక ఎండలో పెట్టుకోవాలండి. చూడండి, మార్నింగ్ అయ్యాక చూపిస్తున్నాను. మళ్ళీ అయితే ఎండలో పెడుతున్నానండి. ఇది సెకండ్ డే ఫ్రెండ్స్. సెకండ్ డే కూడా ఇట్లా అయితే మనం ఎండలో పెట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, సెకండ్ డేకి ఇట్లా అయితే అయ్యాయి. ఆల్మోస్ట్ వైట్గా అయితే వచ్చేసాయి. మళ్ళీ నేను థర్డ్ డే కూడా ఇట్లా అయితే మజ్జిగలో అయితే వేసేసి మళ్ళీ 1 night అంతా ఉంచానండి. ఆ తర్వాత రోజు మళ్ళీ తీసి ఎండలో అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. 3 days అయితే నాకు మొత్తం పట్టింది. 3 days వరకు మనం ఇట్లా మజ్జిగలో వేస్తూ ఎండలో పెట్టుకుంటూ ఉండాలి. థర్డ్ డే చూడండి, ఇట్లయితే ఉన్నాయి. ఇప్పుడు సాయంత్రానికి ఇట్లయితే ఎండాయండి. 1 dayకి కొంచెం అయితే పచ్చిగా ఉంది. నెక్స్ట్ డేకి మళ్ళీ చూడండి, మొత్తం 5 days అయితే పట్టిందండి. 5 daysకి అయితే రెడీ అయిపోయాయండి. చాలా బాగా చూస్తున్నారు కదా, నేను తీసుకున్న హాఫ్ కిలో క్వాంటిటీకి ఇన్నైతే అయ్యాయండి. చూడండి, చాలా బాగా అయితే ఎండిపోయి ఉన్నాయి. ఇప్పుడు నేను వేపు అయితే చూపిస్తాను మీకు. చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. ఫస్ట్ అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి మనం. రండి, ఆయిల్ అయితే వేడైంది. ఇప్పుడైతే మనకి వెండిపోయినవి ఉన్నాయి కదా ఊర మిరపకాయలు, అవైతే ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవడమేనండి. చాలా బాగుంటాయండి. పప్పులోకి కానీ, పప్పన్నంలో కానీ, చారన్నంలో కానీ సైడ్ డిష్గా మనకి తినడానికి
చూడండి రెడీ అయిపోయాయి. చాలా బాగున్నాయండి టేస్ట్ కూడా. నాకైతే 5 డేస్ అయితే పట్టిందండి మొత్తం ప్రిపేర్ చేయడానికి ప్రాసెస్ మొత్తం. 5 డేస్‌కి చాలా బాగా అయితే రెడీ అయిపోయాయండి. చూడండి సింపుల్ అండి. చాలా చాలా కలర్‌ఫుల్‌గా చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. ఇప్పుడు మా పాప కూడా తిని చెప్పుద్ది ఎట్లా ఉంది అని. చూడండి మా పాపకు కూడా ఇష్టమేనండి ఇవి ఊరమిరపకాయలు. మేము ప్రతి సంవత్సరం అయితే చేసుకుంటాము. చాలా చాలా టేస్టీగా అయితే వచ్చాయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా చాలా చాలా టేస్టీగా అయితే ఉన్నాయండి ఊరమిరపకాయలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.